రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సెకండ్ స్టాప్ ఆఫ్టర్ 279 కిలోమీటర్స్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఆగినాం. ఓకేనా, స్టార్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ కంటెంట్ షురు. సో ఆల్మోస్ట్ డోన్ దాటిన తర్వాత ఒక దగ్గర టెంపుల్ చూసుకొని ఆగినాం నైట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అంటే హోటల్స్లో అక్కడిక్కడ తినొచ్చు, కానీ కలిసి తింటే బాగుంటుందని ఒక్కసారి అన్నా చిన్న ప్లాన్ చేసిన. ఎర్లీ మార్నింగ్ 3:30-4 లేచి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని భలే ఉంది లొకేషన్ కదా, కార్లు గిర్లా. అయితే ఒక్కటి కలిసి ప్రయాణం చేస్తే భలే ఉంటుంది, కానీ వాళ్ళకి ఎవ్వరికి ఈగోస్ ఉండదు. తర్వాత వ్యక్తిగత విషయాలు డిస్కస్ చేయకుండా ఈగో లేకుండా ఉంటే అమ్మ అమెరికా కూడా పోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, విదిన్ నో టైం పర్సనల్ ఎజెండాలు వచ్చేస్తాయి. అదృష్టవశాత్తు ఇప్పటివరకు అట్లాంటివి ఏమీ లేవు. అదే. సో అందరు సైలెన్స్, ఎవరు ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు, ఎవరు కుర్చీలు వాళ్ళు కూర్చున్నారు, ఎవరు సెలబ్రేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి కెమెరా మైక్ వాళ్ళు పట్టుకొని, ఎవరి మైక్ వాళ్ళు పట్టుకున్నారు, ఎవరి మైక్లు వాళ్ళు పట్టుకొని, ఎవరి వీడియో వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇంతకంటే బ్రూటల్ ఏమంటారు డెమోక్రసీ ఇంకోటి లేదు. ఒకసారి అడుగుదాం, ప్రయాణం ఎట్లుంది, ఎక్స్పీరియన్స్ ప్రయాణం? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకొక మాట చెప్పు, అయితే 2 మాటలు చెప్పాలి. వాతావరణం మంచిగా అనుకూలించింది, బాగుంది. నిన్న మా అమ్మ ఫోన్ చేస్తే చెప్పిన వర్షాలు ఒకటే పడుతున్నాయంటే రేపు పొద్దు నుంచి 4 రోజులు వర్షాలు ఉండవని చెప్పిన. అంటే నువ్వు చెప్తే ఆగిపోతాయి అన్నది. ఏమో ఆగితే మంచిది. మనం వర్షం. శివ ఎట్లుంది ప్రయాణం? బాగుందన్నా. ఇంకొక మాట చెప్పు, అంత ఉత్తది అందరు బాగుంది అంటే పీకనికి నా వీడియో తీసేది. ఏదైనా వేరే చెప్పు. ఇది బాగుంది కదా? అవును, ప్లేస్ బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం అన్ని పొలాలు ఉన్నాయి, కంది చేలు ఉన్నాయి. బాగుంది అనే టైం కాకుండా కొత్త చెప్పాను. చెప్పరా బాలు, ఎట్లుంది ప్రయాణం? బాగుంది, పులిహోర చాలా బాగుంది. డ్రైవ్ అలసట వస్తుందా లేకపోతే ప్లేస్ చాలా బాగుంది, అన్ని చాలా కాంపాక్ట్ గా. అంటే కార్లు పార్క్ చేయదు, అక్కడ ఎందుకు పార్క్ చేయలేదంటే మలుపులో ఉంది. ఇది ఇప్పుడు ఫాస్ట్ వస్తే గుద్దుకునే ప్రమాదం ఉందని ఇట్లా లోపలికి తీసుకొచ్చి పెట్టాం. రాముడే జై శ్రీరామ్. అంటే పొలాల మధ్యన అప్పుడప్పుడు ఇట్లా ప్రకృతిలోకి రావాలి, అవుట్ ఇన్ ద ఓపెన్ అంతే. సో మళ్ళీ అరుణాచలం వెళ్ళేలోపు ఒక 3-4 సార్లు ఆగుతాం, తొందర ఏం లేదు. ఇంకా మార్నింగ్ ఏరియా టైంలోనే ఉన్నాం, పర్వాలేదు, తొందర ఏం లేదు. సో మళ్ళీ కలుసుకుందాం. సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? చేతన ఉంది, రామ్ తీస్తున్నాడు, హరి తీస్తున్నాడు, శ్రీపతి గారు ఉన్నారు, బాలు, శివ, తర్వాత ఆ మిత్రుడు, తర్వాత శివ వాళ్ళ వైఫ్, తర్వాత మైథిలి, ఆ తర్వాత టైసన్, ఆ తర్వాత మా డ్రైవర్ గారు రండి, పులిహోర తిందాం. ఎట్లుందిరా ప్రయాణం చెప్పు? ఎక్సలెంట్, కాకపోతే బాగా నిద్రపోయాను. ఏదైనా అంటే మనకి హాయిగా ఉంటే బాగుంటుంది, శాంతంగా. ఓకే, మళ్ళీ మిగతా భాగాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, టాటా, బాయ్ బాయ్. సో ఆ రకంగా తినడం అయిపోయింది, తిని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. సో అందరం బుక్ లాంచ్ కోసం అరుణాచలం పోతున్నాం. ముఖ్య అతిథి అట్లా ఎవరు లేరు, అందరూ ఎవరి పుస్తకం వాళ్ళు ఆవిష్కరించుకుంటారు. అందుకే వీఆర్ గోయింగ్ టు అరుణాచలం. అరుణాచలంలో ఉపదేశ సారం. చలో అరుణాచలం, చలో అరుణాచలం, చలో అరుణాచలం, అరుణాచలం చలో, చలో అరుణాచలం.